నంద్యాల జిల్లా శ్రీశైలం పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. మల్లికార్జున స్వామివారికి పంచామృత రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం బ్రహ్మరాంబదేవికి ఖడ్గమాల పూజ, కుంకుమార్చన పూజలు చేశారు. పూజ అనంతరం వేద పండితులు తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు. అలాగే శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధానమంత్రి సందర్శించి అక్కడి శివాజీ దర్బార్ హాల్ అలాగే ధ్యాన మందిరాలను పరిశీలించారు. ఏపీ పర్యటన నిమిత్తం కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మోదీకి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి నేతలు ఆయనకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. అనంతరం ముగ్గురు కూడా ఒకే హెలికాప్టర్లో సున్నిపెంటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్లారు. మల్లికార్జున్ని మోదీ పాటు ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తుందన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీ, అమరావతి సంయుక్తంగా పనిచేస్తున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు దగ్గర ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ వేదిక నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సుమారు 13,429 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. సభలో చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన మోదీ రాష్ట్రాన్ని అద్భుత శక్తిగా తీర్చిదిద్దుతున్నారంటూ కితాబునిచ్చారు. మోదీ లాంటి ప్రధాని దేశ చరిత్రలో లేరంటూ ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. తాను చాలా మంది ప్రధాన మంత్రులతో పనిచేశానని, కానీ నరేంద్ర మోదీ లాంటి శక్తివంతమైన నేతలను ఇంతవరకు చూడలేదన్నారు. మోదీ సంకల్పంతో 11 ఏళ్ల కిందట 11వ స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం 4వ స్థానానికి చేరుకుందని, ఇదంతా కూడా మోదీ గొప్పదనమని పేర్కొన్నారు చంద్రబాబు. మరోవైపు ప్రధాని మోదీ దేశానికి నిస్వార్థంగా సేవ చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు పాలన కొనసాగిస్తుందంటూ జోష్యం చెప్పారు పవన్ కళ్యాణ్. पिछले 16 महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है. डबल इंजन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है. आज दिल्ली और अमरावती मिलकर तेज विकास की दिशा में आगे बढ़ रहे हैं. और जैसा चंद्रबाबू ने कहा, इस तेज गति को देख करके मैं कह सकता हूं कि 2047 में आजादी के जब 100 साल होंगे, विकसित भारत होके रहेगा. अभी बाबू ने बहुत ही भावना के साथ अपने विचारों को व्यक्त किया, लेकिन मैं विश्वास से कहता हूं कि 21वीं सदी हिंदुस्तान की सदी होने वाली है. 21वीं सदी 140 करोड़ हिंदुस्तानियों की सदी होने वाली है. साथियों, आज भी यहां सड़क, बिजली, रेलवे, हाईवे और व्यापार से जुड़े कई प्रोजेक्ट्स का उद्घाटन और शिलान्यास किया गया है. ये प्रोजेक्ट्स राज्य में कनेक्टिविटी को मजबूत करेंगे, इंडस्ट्री को बढ़ावा देंगे और लोगों के जीवन को आसान बनाएंगे. శక్తిపీఠం జ్యోతిర్లింగం
ఒకే చోట కొలువైన దివ్య క్షేత్రం శ్రీశైలం. ఆ దివ్య క్షేత్రంలో ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రార్థనలు చేయడం, అక్కడ శక్తి ఏంటో మనందరికీ అర్థమవుతుంది. బ్రిటిష్ వారిని గజగజలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన పౌరుష గడ్డ ఈ కర్నూలు జిల్లా. ఇటువంటి ప్రాంతంలో జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈ రోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్, ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం, మనందరం చూడబోతున్నాం. దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికీ శాశ్వతంగా గుర్తుంటుంది. ఆన్ బిహాఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ, I thank Modi ji for the GST reforms. అగైన్ గట్టిగా మీరు చెప్పాలి, ఇది మా అందరికీ న్యాయం జరిగిందని. I also congratulate him on his remarkable journey of 25 years tenure. Country is very fortunate to have leader like Narendra Modi ji. We are very happy about it. I have worked with many prime ministers, but I have never seen a leader like Narendra Modi ji. He is working continuously without rest or break. Modi ji has brought many game-changing reforms. As a result, today, India is globally respected. India is strong and India is progressive. By 2047, 100 years of Independence Day, India shall emerge as the #1 superpower in the world. That is only possible through Narendra Modi ji. మనకి ప్రధానమంత్రి గారిని ఒకటే ఒక పదంతో పిలుస్తాం, కర్మయోగి. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆయన ఆలోచిస్తూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ధర్మాన్ని పట్టుకొని డ్యూటీని కర్మని ఏమాత్రం ఆశించకుండా చేస్తున్న అలాంటి వ్యక్తి మనం ఈ సమయంలో ఇలాంటి ఈ తరానికి వారు దిశానిర్దేశం చేసే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండటం మనందరం చేసుకున్న అదృష్టం. One who performs duty with truth, righteousness and discipline without attachment to results and dedicates action to the protection of those of the motherland attains eternal glory. The statement perfectly describes Honorable Prime Minister Shri Narendra Modi ji. Our Honorable Prime Minister Shri Narendra Modi ji is not just leading a government. ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు, రెండు తరాల్ని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాంటి మన ఆత్మనిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు, మేము భాగస్వామ్యం వహిస్తాం. మేము దేశానికి ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాం. భారత్ అగ్రగామి, అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు. తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి, ప్రత్యేకించి మొన్న గూగుల్ వచ్చింది, అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు 13,000 కోట్ల పైచిలుకుతోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకించి ఉరవకంలో 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మనకి. ప్రత్యేకించి ఈ రోజున మనకి జిఎస్టీ పన్నులు ఎప్పుడు పెరగడమే తప్ప ఇప్పుడు తగ్గవు. అలాంటి పన్నుల భారాన్ని మనకి మోదీ గారు వచ్చాక దాదాపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇందాక సోదరు లోకేష్ గారు చెప్పినట్టుగా ఒక 20,000 రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది. జిఎస్టీలో విద్య కానీ వైద్యం ఖర్చులకు భారం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్య బీమా, జీవిత బీమాపై జిఎస్టీ పూర్తిగా తొలగించడంతో పాటు వార్షిక ప్రీమియం 3,000 నుంచి 4,000కు తగ్గి అందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. అలాగే విద్యార్థులకు కావచ్చు, ఇలాంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రంగాల వాళ్ళకి ప్రత్యేకించి
మనకి జిఎస్టీ వల్ల లాభాలని అందరికి అందించేలా ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి గౌరవ ప్రధానమంత్రి గారికి దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు